ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి ఈరోజు నేను ఏం చెప్పాలనుకున్నానో మీ అందరూ గెస్ చేసే ఉంటారు అనుకుంటున్నా. ఎందుకంటే మొన్న ఆదివారం వాక్యం చెప్తూ ఇంకా కొన్ని పాయింట్లు నేను చెప్పలేదు, అవి నెక్స్ట్ సాటర్డే చెప్తాను అని చెప్పడం జరిగింది. ఓకే, ఎంతమంది గుర్తుంది టాపిక్? యథార్థత విషయంలో ఏమవద్దు, రాజీ పడవద్దు. రైట్. మరి మనం తీసుకున్నటువంటి మూలవాక్యం యోబు గ్రంథము 2వ అధ్యాయంలో 9వ వచనాన్ని మనం చదివాం. ఏమని? నీవు ఇంకను యథార్థతను వదలక ఉందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. ఇది యోబు భార్య యోబుతో చెప్పినటువంటి మాట. నీవు ఇంకను యథార్థతను వదలక ఉందువా. ఓకే, మరి నేను చెప్పినటువంటి వాక్యాలు కనుక మనం ఆలోచన చేస్తే ఎట్టి పరిస్థితుల్లో మనం ఏం చేయకూడదు, యథార్థత విషయంలో రాజీ పడకూడదు అని చెప్తూ, యథార్థంగా ఉంటే ఏంటి దాని వలన ప్రతిఫలం అనేటువంటి విషయాలను పోయిన ఆదివారం నేను చెప్పినటువంటి మాటలు, యథార్థముగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంట, మనలను ఇష్టపడతాడు అని చెప్పి విన్నాం. తర్వాత యథార్థవంతులు ఆయన యొక్క ముఖ దర్శనాన్ని చేస్తారు అని విన్నాం. మూడవది, యథార్థవంతులను ఆయన బలపరుస్తాడు అని విన్నాం. నాలుగవది, యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేస్తాడు అని విన్నాం. యథార్థవంతులను ఆయన నడిపిస్తాడు అని విన్నాం. ఆరోదిగా, యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుంటారు అని విన్నాం. ఏడవదిగా, యథార్థవంతులు దేవుని చేత దీవింపబడుదురు లేక ఉద్ధరింపబడుదురు అనేటువంటి విషయాలు పోయిన ఆదివారం దేవుని యొక్క సన్నిధిలో మనం విన్నాం. అయితే ఈరోజు మరికొన్ని విషయాలు, మరికొన్ని అంశాలు దేవుని యొక్క సన్నిధిలో ఇదే యథార్థత గురించి దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము ధ్యానం చేద్దాం. ఇక్కడ యోబు భార్య యోబుతో ఎప్పుడైతే ఈ మాట అందో, ఆ యొక్క మాటకు యోబు ఇచ్చినటువంటి జవాబు ఏమనంటున్నాడు? మూర్ఖురాలు మాట్లాడునట్లు నువ్వు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనేను. ఏమంటున్నాడు? దేవుని దగ్గర నుండి మేలొక్కటే అనుభవిద్దామా, కీడును మనము అనుభవింప తగదా అనేను. ఓకే, ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచన చేయాలి. అదేంటంటే, దేవుడి దగ్గర నుంచి మేలులు రావటం అనేది సహజం, కీడు కూడా వస్తుందా? దేవుని దగ్గర నుండి కీడు వస్తుందా? గమనించండి, ఆలోచన చేయండి. మీరేం చెప్తారు? కీడు వస్తుందా రాదా? కీడు వస్తుందా రాదా? ఓకే, జయలక్ష్మి చెప్పినటువంటి మాట ఒక వచనాన్ని ఆధారం చేసుకుని, కొరింథీయులో ఉన్నటువంటి ఆ యొక్క వచనాన్ని ఆధారం చేసుకొని, ఒకవేళ శోధన వచ్చినా తట్టుకునేటువంటి శోధనే ఉంటుంది, ప్లస్ దాని నుంచి తప్పించుకునేటువంటి మార్గాన్ని కూడా దేవుడే చూపిస్తాడు. ఓకే, రైట్. ఇంకా కీడు దేవుని దగ్గర నుంచి వస్తుందా? రెండు రకాలుగా చెప్పవచ్చు, రెండు రకాలుగా మనము దీనిని ఆలోచన చేయవచ్చు. ఎలాగా అంటే, ఇప్పుడు యోబు ఆయన జీవితంలో ఏ తప్పు చేశాడని కీడు వచ్చింది? యోబు ఏ తప్పు చేశాడని కీడు వచ్చింది? వాక్యంలో మనం గమనిస్తే ఇక్కడ
యోబుకి దేవునికి మధ్యలో పోరాటం కాదు, లేక సాతానికి యోబుకి మధ్యలో పోరాటం కాదు. ఎవరికి మధ్యలో జరుగుతున్న పోరాటం ఇది? దేవునికి అపవాదికి జరుగుతున్నటువంటి పోరాటం, దేవునికి సాతానికి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నా బిడ్డ నువ్వేం చేయలేవు అన్నాడు. అపవాది ఏమంటున్నాడు? అబ్బాయి నువ్వు కాచి కాపాడుతూ ఉన్నావు, నువ్వు చుట్టూ కంచె వేసావు, నువ్వు తోడుగా ఉంటున్నావు, ఆశీర్వదించావు, ఆస్తిపాస్తులు ఇచ్చావు, పిల్లల్నిచ్చావు, మందలనిచ్చావు, కాబట్టి నిన్ను విడవకున్నాడు అని అన్నాడు. సరే నీ ఇష్టం, ఏం చేద్దావు చేయి అన్నాడు. ఏం చేశాడు అపవాది? ముందు ఆస్తి అంతా తీసేసుకున్నాడు, ఆ తర్వాత మందలన్నీ తీసేసుకున్నాడు. కానీ యోబులో ఏమైనా మార్పు వచ్చిందా? ఏ మార్పు రాలా. ఆ తర్వాత అపవాది ఏం చేశాడు? బిడ్డలను కూడా చంపేశాడు. యోబులో ఏమైనా మార్పు వచ్చిందా? ఏ మార్పు రాలా. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అని అన్నాడు అంతే. ఆ తర్వాత అన్నీ పోతేపోయినాయి, ఈయనకి ఆరోగ్యం ఉంది కదా అన్నాడు. సరే నీ ఇష్టం, ఏం చేద్దావు చేయి. అతని ప్రాణం మీద అయితే మాత్రం నీకు నేను హక్కు ఇవ్వట్లేదు, కానీ నీ ఇష్టం ఏం చేద్దావు చేయి అంటే మొత్తం భయంకరమైనటువంటి కురుములు వచ్చేసేటట్లుగా చేసేటువంటినంట. అయినా కూడా యోబు ఏమైనా దేవుని దూషించాడా, లేకపోతే ఏమైనా వ్యతిరేకించాడా అంటే ఇక్కడ వాక్యంలో మనం చదువుకుంటూ వెళ్తే ఆ వచనంలోనే కనబడుతుంది. 10వ వచనంలో, ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. ఎక్కడా కూడా ఒక్క మాట కూడా ఏం చేయలేదంట? పాపము చేయలేదు. గమనించండి, ఇక్కడ మన విశ్వాసానికి కలుగు పరీక్ష. ఇదేమంటారు దీనిని? విశ్వాసానికి కలుగు పరీక్ష. ఇప్పుడు విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. వాళ్ళకి ఏమీ రాదనా వాళ్ళకి పరీక్షలు పెట్టేది అంటే? వచ్చు, కానీ వాళ్ళకి ఎంత వచ్చో తెలుసుకోవడానికి ఏం చేస్తున్నారు? ఎగ్జామ్స్ పెడుతున్నారు. ఈ ఎగ్జామ్స్ వలన ఏమవుతుంది? వారి టాలెంట్ ఏంటి అనేది బయటకు వస్తుంది. కాబట్టి కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, లేకపోతే కీడు ఇలాంటివి ఒకవేళ మన జీవితంలో మనకి వస్తే ఎందుకు వచ్చినట్టు? మన యొక్క విశ్వాస జీవితానికి పరీక్ష అని ఒకటి గమనించాలి. రెండవదిగా ఆలోచన చేస్తే నేను ఎప్పుడు చెప్పే మాటే, మన క్రియలను బట్టి మనకు ప్రతిఫలం. దేనికి? మన క్రియలను బట్టి మనకు ప్రతిఫలం. ఇప్పుడు ఆదాము అవ్వలు ఏదైనా తోటలో దేవుడు వారిని పెట్టినప్పుడు, ఆదాము అవ్వల్ని దేవుడు ఆ యొక్క ఏదైనా తోటలో పెట్టినప్పుడు అక్కడ కీడేమైనా ఉందా? కీడేమైనా ఉందా? దేవుడు ముందుగానే చెప్పాడు. ఏమని? మీ ఇష్టం, ఎటు వెళ్తారో వెళ్ళండి, ఏం తీసుకుంటారో తీసుకోండి, ఏం తింటారో తినండి, ఏదైనా చేయండి, కానీ నేను చెప్పేటువంటి పండ్లు మాత్రము తినొద్దు అన్నాడు. దేవుడు ముందుగానే జాగ్రత్త చెప్పాడు, ముందుగానే వార్నింగ్ ఇచ్చాడు, ముందుగానే ఏం తినొచ్చు ఏం తినకూడదు అనేటువంటి విషయాలను చెప్పాడు. అయితే దేవుడు చెప్పినట్టుగా వారు విన్నారా? దేవుడు చెప్పినట్టుగా వారు చేశారా అంటే చేయలే. వాళ్ళు చేసిన పనికి, వారు చేసిన క్రియకు ప్రతిఫలంగా ఏమైంది? వారు ఆ యొక్క ఏదైనా తోట నుండి బయటకు గెంటివేయబడ్డారు. సో అక్కడ వారు బయటకు గెంటివేయబడటానికి కారణం దేవుడు కాదు, లేకపోతే మరింకోటి కాదు. కారణం ఏంటి? వాళ్ళు చేసినటువంటి క్రియ, వాళ్ళు చేసిన పని. ఆలోచన చేయండి. కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారంగా దేవుని వలన మనము మేలులు మాత్రమే అనుభవిద్దామా, కీడును అనుభవింప తగదా అని
ఆ యొక్క యోబు తన భార్యతో చెబుతూ ఇక్కడ ఈ యొక్క మాటను బట్టి, ఈ సిచ్యువేషన్ బట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే, మేలులు ఉంటేనే నేను యథార్థంగా ఉంటాను, మేలులు లేకపోతే నేను యథార్థతను విడిచిపెట్టేస్తాను అని కాదు. మేలులు మనము కోల్పోయినా, రాకపోయినా, ఆగిపోయినా ఏం చేయకూడదు? యథార్థతను మనము విడవకూడదు. మూడవదిగా, మన యొక్క జీవితంలో ఎందుకు యథార్థముగా ఉండాలి, ఎందుకు యథార్థతను విడిచిపెట్టకూడదు అనేటువంటి విషయాన్ని మనము పరిశీలన చేస్తే మరికొన్ని మాటలను మనము ఆలోచన చేయవచ్చు. ఏంటి ఆ మాటలు అంటే, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 4వ వచనం ప్రకారంగా ఒకళ్ళు అది తీయండి. ఈ లోపల ఇంకొకరు కీర్తనలు 25వ కీర్తన కూడా తీసుంచండి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 4వ వచనం. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. దేవుడు ఎవరంట? దేవుడంట ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఆయన యథార్థవంతుడు. ఆయన మనుషులను చేసినప్పుడు నా పోలికలో చేస్తాను అని అనుకున్నాడు. అవునా కదా? మన పోలికలో నరుణ్ణి నిర్మిద్దాం అనుకున్నాడు. ఇప్పుడు ఇంతకు ముందు దేవుని పోలిక అంటే ఏంటి? దేవుని పోలిక అంటే ఏంటి? కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, చెవి, అదేనా? ఎప్పుడు చూసినా అయ్యేనా? ఆయన పోలిక అంటే ఆయన పరిశుద్ధుడు, మనుషులు ఎలా చేశాడు? పరిశుద్ధంగానే చేశాడు. ఆయన నీతిమంతుడు, మనుషులు ఎలా చేశాడు? నీతిమంతులుగానే చేశాడు. ఆయన యథార్థవంతుడు, మనుషులు ఎలా చేశాడు? యథార్థవంతులుగానే చేశాడు. అది ఆయన యొక్క పోలిక అంటే. ఆయన పోలిక అంటే అది. సో ఆయన యథార్థవంతుడు, మనం ఎలా ఉండాలి? మనం కూడా యథార్థవంతులుగానే ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే, ఆయన యథార్థవంతుడు. సింపుల్గా చెప్పాలంటే ఆయన యథార్థవంతుడు. 25వ కీర్తన కూడా చూడండి ఒకసారి. అందులో 8వ వచనం చదువుదాం. కావున చూడండి, ఆయన ఎలా ఉన్నాడంట? ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. ఎలాగా? యథార్థవంతుడుగా. అంటే మనుషులైనా కొన్నిసార్లు మారిపోవచ్చు, మనుషులైనా కొన్నిసార్లు మారిపోవచ్చు. నాకు నవ్వు వస్తుంది కానీ చెప్తాకి ఒక మాట చెప్తా. మా మమ్మీ నాకు అంటా ఉండేది, నన్ను చిన్నప్పుడు ఎవరబ్బా ఈ బంధువులు ఎవరో పండుగాడు పండుగాడు అనేవాడు అంటారు నన్ను. ఎందుకంటే పండులాగా ఉండేవాడిని అంట. అంటే దాని అర్థం ఏంటంటే తెల్లగానో ఎర్రగానో ఉండేవాడిని అంట. నేను అలాగొంట పెట్టి నేను నల్లగా ఉంటున్నాను కదా అని నేను చెప్తా ఉంటే, నీ చిన్నప్పుడు ఫోటోలు చూసుకో ఏంటంట, నీ చిన్నప్పుడు ఫోటోలు చూసుకో అప్పుడు ఎలా ఉండేవాడో తెలుసా అనేవారు. ఓకే, ఎందుకో ఒకసారి డౌట్ వచ్చి చూసుకున్నా, నిజమే తెల్లగానే ఉన్నా. మరి నల్లగా ఇప్పుడు అయ్యిండ్రా బాబు అంటే, 90 ఏళ్ళు నన్ను హైదరాబాద్ పంపించారు, ఆ నీళ్ళు పడక నల్లగా అయ్యానంట అక్కడ. సరే, ఇప్పుడు చిన్నప్పుడు నన్ను ఎవరు పిలిచారో నాకు తెలియదు కానీ ఇప్పుడు నన్ను తీసుకుని వాళ్ళ ముందు పెడుతున్న పండుగ అని చెప్పేసి అంటారా? ఎందుకని? రంగు మారిపోయింది. అవునా? పేరు చెప్పను కానీ ఒక ఆయన ఉన్నారు మా బంధువుల్లో, మావయ్య అవుతాడు. నాకు మంచి ఒత్తుగా జుట్టు ఉండేది.
పెద్ద వయసు ఏం కాదు, ప్రస్తుతం 44 సంవత్సరాలు ఉండుంటాయి, లేకపోతే 45 మహా అయితే. ఒక్క ఇంటికి మొక్క లేదు నెత్తి మీద, ఒక్కడంటే ఒక ఇంటి మొక్క లేదు. అప్పుడప్పుడు ఏడిపిస్తూ ఉంటాం, ఏంటంటే హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నా జుట్టు ఊడిపోయిందిరా, ఏం చేద్దాం అల్లుడు అంటాడు. ఆలోచన చేయండి ఒకసారి. మన పరిస్థితులు కొన్నిసార్లు ఏమైపోతావు, మారిపోవచ్చు. మనం అనుకోని విధంగా, ఊహించని విధంగా మన పరిస్థితులు ఏమైపోవచ్చు, మారిపోవచ్చు. కానీ దేవుడు మారుతాడా? ఆయన పరిస్థితులు మారుతాయా? ఆయనకి లక్షణాలు మారుతాయా? మన లక్షణాలు బాగుంటాయి కానీ తర్వాత మారిపోవచ్చు. కానీ మరి దేవుడు, ఆయన యథార్థవంతుడు. ఎవరు చెప్పండి? యథార్థవంతుడు. ఎప్పుడు కూడా ఆయన మారనివాడు. దేవుని యొక్క వాక్యములు సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం చూడండి, 26వ వచనం చదువుదాం. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడుగా ఉందువు. దేవుడు ఎలా ఉంటాడంట? దయగల వారి ఎడల ఆయన దయ చూపించేవాడుగా ఉంటే, యథార్థవంతుల ఎడల దేవుడు యథార్థవంతుడుగానే ఉంటాడు. ఆలోచన చేయండి. కొన్నిసార్లు మనుషులకు అర్థం కాదు, కొన్నిసార్లు కొంతమందికి అర్థం కాదు. దేవుడు పక్షపాతి అనుకుంటారు, వాళ్ళకు ఒకలాగా నాకు ఒకలాగా అనుకుంటారు. చూడండి, విద్యార్థులు కొంతమంది కంప్లైంట్లు ఇస్తారు, మా మాస్టర్ ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటారు, వాళ్ళు మాత్రం ఎప్పుడు తిట్టరు. ఏంట, నువ్వు అల్లరి చేయకుండా ఉంటే, నువ్వు చదువుకుంటా ఉంటే, ఎగ్జామ్స్లో మంచి మార్కులు వస్తూ ఉంటే నిన్నెందుకు తిడతారు? అవునా? ఎప్పుడు చూసిన మాట వినకుండా అటు ఇటు క్లాసులు ఎగ్గొట్టి తిరుగుతూ ఉంటే అలాంటి వాళ్ళు ఎప్పుడు చూసిన ఏమంటారు? తిడతానే ఉంటారు కదా. దేవుడు అలాగే దయగల వారి ఎడల దయ చూపించేవాడుగా ఉంటాడంట, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగానే దేవుడు ఉంటాడు. కాబట్టి మన జీవితంలో పరిస్థితులు ఎలాంటివి వచ్చినా, ఒకవేళ మనలను ఎవరైనా కూడా మన యొక్క యథార్థతను విడిచిపెట్టేటట్లు, ఒకవేళ ఇబ్బంది పెట్టినట్లుగా చేసిన, యోబుకి తన యొక్క భార్య చేసినట్టుగా నువ్వు చచ్చిపో అన్నట్టుగా అంత ప్రెజర్ ఇచ్చిన, మనం ఏం చేయకూడదు? యథార్థతను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదు. యథార్థతను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదు. తర్వాత ఇంకొక వచనాన్ని మనం చదువుదాం. యోబు గ్రంథంలో 31వ అధ్యాయం చూడండి, 6-7 వచనాలు చదువుదాం. యోబు అంటున్నటువంటి మాటలు. చూడండి ఒకసారి యోబు అంటున్నటువంటి మాటలు. ఈ మాటలు సర్వసాధారణంగా అందరూ ధైర్యంగా అనలేని మాటలు ఇవి. ఎవరు పడితే వారు ఈజీగా చెప్పలేనటువంటి మాటలు ఇవి. యోబు అంటున్న మాటలు ఏమంటున్నాడు? నేను యథార్థపరుడునై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు. చూడండి, నన్ను తూస్తే, త్రాసులో నన్ను తూస్తే నేను ఎలాంటి వాడినో, నా యథార్థత ఎలాంటిదో తెలిసిపోతుంది అని అంటూ ఆయన అంటున్నటువంటి కొన్ని మాటలు. ఒకవేళ నేను గనక ఎప్పుడైనా త్రోవ విడిచినటువంటి పరిస్థితి ఉంటే, యథార్థతని విడిచినటువంటి పరిస్థితి ఉంటే, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడల, ఈయన ముట్టుకోవటం కాదు, అది ఒకవేళ ఈయనకి తగిలిన ఎడల,
ఆయన అంటున్నటువంటి మాట, నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక. చూడండి ఒకసారి, మనం విత్తుకున్నది ఎందుకు విత్తుతాం? మనం తింటాకి. అవునా? మనమే తినాలి. మనం విత్తింది మనమే తినాలి. మనం నాటింది ఏమవ్వాలి? అది చక్కగా పంట ఫలించి వర్ధిల్లాలి. అలా కాకుండా మనం పంటను పండించిన తర్వాత అది వేస్ట్గా పోవాలని ఎవరైనా కోరుకుంటారా? అది ఎవరైనా వచ్చి పీకేయాలని ఎవరైనా కోరుకుంటారా? ఆలోచన చేయండి. స్టార్టింగ్లో మన చర్చిలో భోజనాలు పెట్టడం ప్రారంభించినటువంటి క్రొత్తలో ఎందులో భోజనం చేసేవాళ్ళం? మర్చిపోయారా? అరిటాకులు. ఎందులో? అరిటాకులు. ఆ రోజుల్లో పిల్లలు ఉండేవాళ్ళు, యూత్ కాదు, పిల్లలు. ఎవరు అనుకున్నారా పిల్లలు? మన సురేష్, విజయ్, గంగాధర్, వీళ్ళ డ్యూటీ ఏంటో తెలుసా? పొలాల్లోకి వెళ్ళటం, అరిటాకులు కోసుకురావటం. కొత్తలో బాగానే ఉండేది. కానీ తర్వాత ఈ ఆకులు కోస్తుంటే అరవటాలు, తరవటాలు, లేకపోతే వార్నింగ్లు ఇవ్వటాలు జరిగినాయి. అది పెద్దలందరం కలిసి ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఆలోచనలు చేసి, ఆ టైంలో కొంతమంది ఏం చేశారంటే, ప్లేట్లు కొందామండి, ఈ అరిటాకులతో ఎందుకు ప్రతిసారి మాటలు పడాల్సి వస్తుంది అని చెప్పి కొంతమంది ఏం చేశారంటే ప్లేట్లను కొనడం జరిగింది. అందులో ఆశీర్వాదం అన్నాను, సూర్యరావు అన్న, వాళ్ళిద్దరు ఉంటారు ప్లేట్లు ఫస్ట్ కొన్నటువంటి వాళ్ళ లిస్టులో. గమనించండి. ఇప్పుడు ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నా? వాళ్ళు తరవటానికి వద్దంటానికి గల కారణం ఏంటి? అరే, మేము నాటుకున్నదే, మేము పెంచుకుంటున్నదే, మీరు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆకులు కోయటం కాదు, వీళ్ళు గెలను నరికేస్తున్నారేమో అని వాళ్ళ భయం వాళ్ళది. అరటి గెలలు నరికేస్తున్నారేమో అని వాళ్ళ భయం వాళ్ళది. కానీ యాక్చువల్గా మన పిల్లలు అరటి గెలలు ఎవరు ఎప్పుడు కోసుకురాలే. ఎప్పుడు వెళ్ళినా కేవలం ఆకులు మాత్రమే కోసుకొచ్చేవాళ్ళు. కానీ వాళ్ళకి తెలియదుగా అరటి గెలలు పాడు చేసేస్తున్నారేమో అని భయం. అంతే కదా, ఎవరికైనా సరే మనం ఒక పంటను పండించుచున్నప్పుడు అది పాడవకూడదు, చక్కగా ఉండాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి అనే కదా మనం అందరూ ఆలోచన చేసేది. కానీ యోబు గారు ఏమంటున్నారు ఇక్కడ? నేను విత్తిన దానిని వేరొకడు భుజించును గాక, నేను నాటిన దానిని పెరిగివేయబడు. కాకపోతే ఒకటే, ఆయన విత్తిన ప్రతీదీ, ఆయన నాటిన ప్రతీదీ ఇలా అయిపోవాలి, అలా అయిపోవాలి, అది కాదు ఆయన ఉద్దేశం. ఎప్పుడు ఒకవేళ ఆయనలో యథార్థత లేకపోతే, అది ఆయన కాన్ఫిడెంట్. నేను యథార్థవంతుడిగా ఉన్నాను, దేవుడు నన్ను త్రాసులో తూచును గాక. ఒకవేళ నాలో ఏమైనా నా యొక్క మనసులో కానీ నా యొక్క చేతులకు ఏదైనా మాలిన్యము కానీ తగిలితే ఎలా జరుగునుగాక అని యోబు గారు చెప్తా ఉన్నారు. అది ఆయన కాన్ఫిడెంట్. యథార్థముగా ఉంటే దేవుడు కూడా ఎలాగుంటాడంట? యథార్థముగా ఉంటాడు. దావీదును ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, దావీదు మనం అనుకున్నంత పరిశుద్ధుడేం కాదు. తప్పులు చేశాడు, పాపం చేశాడు. కానీ దేవుని దగ్గర మొత్తం తన తప్పులు అన్నీ, పాపాలన్నీ ఒప్పుకున్నాడు. ఏం చేశాడు? ఒప్పుకొని తన యథార్థతను దేవుని దగ్గర చాటి, మరల తప్పు చేయకుండా, మరల పాపము చేయకుండా, మరల దేవుని దూరం కాకుండా తనకి యథార్థతను కాపాడుకున్నాడు. మరి యథార్థతను కాపాడుకున్న దావీదు దగ్గర దేవుడు కూడా ఎలా ఉన్నాడంటే యథార్థంగానే ఉన్నాడు.
చిన్నప్పుడే నీ ఇంటిలో ఆఖరివాడు రాజవుతాడు అని దేవుడు చెప్పిన తర్వాత సౌలు దావీదుని ఎన్నో రకాలుగా హింసించడానికి, చివరికి చంపడానికి ప్రయత్నాలు చేసినా దేవుడు ఏం చేశాడు? కాపాడుకుంటూనే వచ్చాడు, రక్షిస్తూనే వచ్చాడు. దేవుడు దావీదుని తాను ఏదైతే చేయాలనుకున్నాడో అది అయ్యే వరకు దేవుడు విడిచిపెట్టల. కారణం దావీదు తనకి యథార్థతను చూపించాడు, కాపాడుకున్నాడు, ప్రదర్శించాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఏం చేయకూడదు? యథార్థతను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదు, లేక యథార్థత విషయంలో రాజీ అనేది మనము పడకూడదు. ఇంకొక మాట యోబు గ్రంథంలోనే 4వ అధ్యాయం, యోబు గ్రంథంలోనే 4వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. జ్ఞాపకము చేసుకొనము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించినా, యథార్థవర్తనులు ఎక్కడైనను నిర్మూలమైరా. చూడండి ఒకసారి ఒక ప్రశ్న యోబు గారు ఆయన వేసుకుంటున్నటువంటి ప్రశ్న ఏంటి? ఆ ప్రశ్న, యథార్థవర్తనులు ఎక్కడైనను నిర్మూలమైరా. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే యథార్థవంతులు ఏమవరు? నిర్మూలము కారు. యథార్థవర్తనులు ఎప్పుడు కూడా నిర్మూలము కారు. యథార్థవర్తనులు నిర్మూలము కారు కాబట్టి మనం ఏమవకూడదు? యథార్థత విషయంలో రాజీ పడకూడదు. యథార్థత విషయంలో రాజీ పడకూడదు. కారణం అటువంటి వారు నిర్మూలం అవటానికి దేవుడు ఒప్పుకోడు. నిర్మూలము కారు. దేవుని యొక్క వాక్యములో దావీదు నిర్మూలము చేయటానికి సౌలు ఎన్ని ప్రయత్నాలు చేసినా నిర్మూలమైపోయాడా? చనిపోయాడా? హింసలు ఏమైనా వచ్చినాయా? శ్రమలు ఏమైనా వచ్చేసినాయా? లేకపోతే ఆ యొక్క ఈటే దావీదుని మరి చంపేసిందా? ఆలోచన వచ్చేయండి. అంతెందుకు, ఎలుగుబంట్లు వచ్చాయి, సింహాలు వచ్చాయి, అవి ఏమైనా చేసినాయా? అన్ని విషయాలలో దేవుడు ఏం చేసుకుంటూ వచ్చాడు? నిర్మూలము కాకుండా కాపాడుతూ రక్షించుకుంటూ వచ్చాడు. కాబట్టి యథార్థవంతులను దేవుడు ఏం చేయడు? నిర్మూలము చేయడు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే రాజీ పడకుండా ఉండాలి. తర్వాత దేవుని చేత బలపరచబడాలంటే దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. 16:9 తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది. ఎవరిని బలపరచటానికి? యథార్థవంతులను. ఎవరైతే యథార్థంగా ఉంటారో, ఎవరైతే యథార్థముగా జీవిస్తారో, ఎవరైతే యథార్థంగా నడుచుకుంటారో అటువంటి వారిని బలపరచటానికి. కాబట్టి దేవుని చేత మనము బలపరచబడాలి అంటే ఇప్పుడు అప్పుడప్పుడు కొన్నిసార్లు మనకి నీరసం వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది? నీరసం వస్తూ ఉంటుంది. ఆ నీరసం వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తారు. కొంతమంది చాక్లెట్ తినటం, కొంతమంది పంచదార నోట్లో వేసుకోవటం, కొంతమంది టీ తాగుతాం, కొంతమంది కాఫీ తాగుతాం, రకరకాలుగా. ఎందుకు ఆ టైంలో మనం ఎప్పుడైతే నీరసించబోతున్నట్టుగా అనిపిస్తుందో
అప్పుడు మనం తీసుకున్న దానిని బట్టి మరలా మన బాడీ ఏమవుతుంది? తిరిగి బలాన్ని పుంజుకుంటుంది. అవునా? బలపరచబడుతూ ఉండాలి. ఎందుకు అంటే మధ్యలో బలహీనులు కాకుండా ఉండటానికి, నీరసం రాకుండా ఉండటానికి, మనం వాడుక భాషలో చెప్పాలంటే నీరసం రాకుండా ఉండటానికి. అలాగే దేవుడు కూడా ఏం చేస్తాడంట? బలపరచటానికి చూస్తూ ఉన్నాడు. ఎవరిని? యథార్థ హృదయము గలవారు. ఎవరి ఎడల? ఆయన ఎడల. కొంతమంది వాళ్ళు చేసేటువంటి వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, చదువు కావచ్చు, పనులు కావచ్చు, ఆ విషయంలో చాలా నమ్మకంగా, చాలా యథార్థంగా ఉంటారు. మంచిది, నో డౌట్, చాలా మంచి విషయం అది. దానికి తగ్గ ప్రతిఫలం దేవుడు కూడా ఇస్తాడు. అయితే మరి దేవుని ఎడల యథార్థంగా ఉంటున్నామా? దేవుని ఎడల యథార్థంగా ఉంటున్నామా? బయటి విషయాలలో యథార్థంగా ఉంటున్నాం, వెరీ గుడ్. మరి దేవుని విషయాలలో యథార్థంగా ఉంటున్నామా? గమనించండి. అలా ఉంటే దేవుడు ఏమంటున్నాడు? బలపరచడానికి ఆయన లోకమంతా ఏం చేస్తున్నాడంట? సంచారము చేయుచున్నాడు. తన ఎడల ఎవరైతే నమ్మకంగా ఉంటారో, తన ఎడల ఎవరైతే యథార్థముగా ఉంటారో. ఇప్పుడు దేవుడు స్వయంగా చేసుకున్నాడు ఆదాము అవ్వలను. వారు యథార్థంగా ఉన్నారా? చెప్పండి ఒకసారి. వారు యథార్థంగా నిలబడగలిగారా? మధ్యలో విడిచిపెట్టేశారు, మధ్యలో కోల్పోయారు. దేవుడు చేయొద్దన్న పని చేసి, అవిధేయత చూపి, తినొద్దన్న పండు తిని ఏం చేశారు? యథార్థతను కోల్పోయారు, నిలబడలేకపోయారు యథార్థంగా. కానీ వారి సంతానములో నుండి వచ్చినటువంటి అనేక మంది యథార్థవంతులుగా నిలబడగలిగారా లేదా? అర్థమవుతుందా మీకు? అంటే ఒకటి ఏమండి, మా నాయన యథార్థంగా లేడు, అందుకనే నేను కూడా ఉండలేకపోతున్నాను, ఇదేదో జెనెటికల్ ప్రాబ్లం ఉన్నట్టు, మా డాడీకి షుగర్ ఉంది అందుకే నాకు వచ్చింది, ఆయనకి పొట్ట ఉంది అందుకే నాకు వచ్చింది, ఆయన పుట్టోడు అందుకే నేను పొట్టుగా పుట్టాను, ఆ లెక్కలు కాదు ఇది. ఇక్కడ యథార్థత గురించి మనం ఆలోచన చేస్తే ఆ లెక్కలు వేరే, ఈ లెక్కలు వేరే. యథార్థంగా ఆదమావల లేరండి, నేను ఎక్కడ ఉంటానండి అనుకోకూడదు మనం. వాళ్ళ కడుపులో నుంచే వచ్చినటువంటి బిడల్లో కయ్యోను హేబేలు యథార్థంగా లేడా? యథార్థంగా నడుచుకోలేదా? వాళ్ళ వంశంలోనే ఉన్నటువంటి నోవహు యథార్థంగా నిలబడలేదా? కాబట్టి యథార్థత గురించి ఆలోచన చేసిన ఎవరితోనో మనం పోల్చుకోవద్దు. ఏం చేయొద్దు? ఎవరితోనో మనము పోల్చుకోవద్దు. మంది మనమే. నేను యథార్థంగా ఉండాలి అంతే. దేవుని ఎదుట ఆయన యొక్క దృష్టికి మన హృదయం ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి అంతే. ఇంకొకరితో మనకు వద్దు. ముందు మనం యథార్థంగా ఉంటే అప్పుడు మనల్ని చూసైనా, మనల్ని బట్టైనా మరికొంతమంది, అది మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఒకవేళ మనల్ని చూసి వారు యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేయవచ్చు కదా. కాబట్టి మనము యథార్థముగా ఉండాలి. అలా ఉండే విషయంలో ఎక్కడ కూడా మనము రాజీ పడకూడదు. ఆ తర్వాత ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. కొన్నిసార్లు మనం యథార్థంగా ఉన్నా, మనం ఉన్నటువంటి యథార్థతను బట్టి కొన్నిసార్లు మనకే కొన్ని లేనిపోని శ్రమలు ఎదురు కావచ్చు. దానికి ఉదాహరణ యోసేపును మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. పొతీఫరు భార్య యోసేపును లొంగ తీసుకుందామని అనుకుంది, కానీ యోసేపు లొంగాడా? లొంగలేదు. ఎవరు లేని టైంలో
యోసేపు యొక్క వస్త్రాన్ని పట్టుకుని నువ్వు నాతో ఉండాలంది. యోసేపు ఒప్పుకున్నాడా? ఎన్నో రోజుల నుంచి జరుగుతుంది ప్రయత్నం, కానీ యోసేపు ఎప్పుడైనా లొంగిపోయాడా? టైం వచ్చింది, ఎవ్వరు లేరంట, రూములో ఇద్దరే ఉన్నారు, గట్టిగా పట్టుకుంది. అప్పుడు యోసేపు ఏం చేశాడు? తన వస్త్రాన్ని విడిచి బయటికి పారిపోయాడు. వస్త్రాన్ని విడిచి బయటకు పారిపోయాడు. యథార్థతను ఏం చేయలేదు, విడిచిపెట్టలా. ఎవరు లేరు కదా అని రాజీ పళ్ళ, ఎవరికి కనపడదు కదా అని చెప్పేసి రాజీ పళ్ళ. కానీ ఏం జరిగింది? చెరసాలలోకి వెళ్ళవలసి వచ్చింది. మీరు ఆడవాళ్ళు ఏమనుకోద్దండి, ఒక మాట చెప్తానే. చట్టాలు ఇప్పుడు కాదు, ఆడవాళ్ళకి అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు అనుకుంటారేమో. ఎప్పుడో వేల సంవత్సరాల క్రితమే ఆవిడ ఏం చేసింది? కేకలేసేసిందంట లోపల. నేను గట్టి కేకలేస్తే ఏం చేశాడు? తన వస్త్రాన్ని నా చేతులు విడిచిపెట్టి పారిపోయాడని చెప్పింది బయటికి. అందరూ ఎవరి మాట నమ్మారు? ఆవిడ మాట నమ్మారు. ఆ రోజుల్లో వందల వేల సంవత్సరాల క్రితమే ఎవరి మాట నమ్మారు? ఆడావిడ మాటే నమ్మారు. యథార్థవంతుడుగా ఉన్నందుకు ఈయనకి ఏమైంది? చెరసాలలో శిక్ష పడింది. కానీ ఒకటి, చెరసాలలో ఉన్నను దేవుడు ఏం చేశాడంట? యోసేపుకి తోడుగా ఉండేను. కారణం, యథార్థత విషయంలో ఏం చేయలేదు ఆయన? రాజీ పడలా, యథార్థతను విడిచిపెట్టలా, యథార్థతను విడిచిపెట్టలేదు. అసలు శిక్ష వచ్చినా పర్లేదు అనుకున్నాడు అంతే. చెప్పడానికి చాలా ట్రై చేశాడు, ఎంత చెప్పినా ఒప్పుకోవట్లేదు. ఆలోచన చేయండి. యథార్థత విషయంలో రాజీ పడలేదు. దానికి ప్రతిఫలంగా ఏం జరిగిందో మనకు తెలుసు. పేరుకి చెరసాల్లో ఉన్నాడు, కానీ చివరాఖరికి ఏమయ్యాడు? ఆ దేశానికే ప్రధానమంత్రి పోస్ట్ లాంటి పోస్ట్ దేవుడు ఇచ్చి హెచ్చించి అతని ద్వారా తన యొక్క కుటుంబ సభ్యులైనటువంటి ఇశ్రాయేలీయులను వారు ఆ యొక్క మరి ఆకలితో ఉన్నప్పుడు, కరువులో ఉన్నప్పుడు దేవుడు మరలా ఏం చేశాడు? అబ్రహాము జీవితంలో అబ్రహాముకి పిల్లలు పుట్టక ముందే దేవుడు చేసిన వాగ్దానం ప్రకారంగా అందరూ కూడా ఎక్కడికి వచ్చారు? ఐగుప్తునకు వచ్చినట్లుగా దేవుడు చేశాడు. కాబట్టి మన జీవితంలో కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు ఇలాంటివి ఏమైనా ఒకవేళ వస్తే వాటికి మనము లొంగక, కుటుంబ సభ్యుల నుంచే వచ్చిన యోబుకు వచ్చింది, తన భార్య అని అంది, యథార్థతను విడిచిపెట్టి చచ్చిపోవాలి దేవుని దూషించి. అయినా సరే దేవునిని మాట చేతనైనను ఏం చేయలేదంట? పాపము చేయక యథార్థతను విడిచిపెట్టగా వారు ఎలాగైతే ఉన్నారో మనము కూడా మన ఆత్మీయ జీవితంలో ఎక్కడా కూడా యథార్థతను విడిచిపెట్టకుండా, యథార్థత విషయంలో రాజీ పడకుండా దేవుని కోసం నిలబడదాం. దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో ఫలింపచేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, మోకరించండి. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ గొప్ప దేవ, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డమైన మమ్మల్ని అందరినీ నీ సన్నిధిని నడిపించి పాటల్లో, దేవా వాక్యములో, ప్రార్థనలో నడిపించే విధానాన్ని బట్టి వందనాలు. విన్నటువంటి నీ యొక్క మాటలను మా హృదయాలలో భద్రపరుచుకొని యథార్థత విషయంలో రాజీ పడకుండా నిబిడులుగా మేము జీవించడానికి, కొనసాగడానికి సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. అలాగే ప్రార్థన చేసిన బిడ్డలందరూ బట్టి వందనాలు. దేవా యొక్క ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. దేవా సంఘాన్ని మీ చేతిగా బిగించుకుంటున్నాం. దేవా నీ సంఘము, దేవా ప్రతి ఒక్కరు నీలో
వర్ధులులాగున, బలపడులాగున, యథార్థవంతులుగా కొనసాగులాగున సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. అలాగే దేవా, మరి రేపు జరగబోయే ఆరాధన కూడికలో నిబిడమైన మేమందరం సిద్ధపడి నీ సన్నిధికి దేవా, మేమందరం ఆత్మతో సత్యముతో నేను ఆరాధించడానికి సిద్ధపాటు కలిగిన హృదయములతో నీ సన్నిధికి నడిపించమని ప్రార్థన చేయుచున్నాం. అలాగే సంఘ బిడ్డలు ఎవరికైతే బాగాలేదో దేవా, మరి మేము ప్రార్థన చేసిన రీతిగా మీరు వారికి కృప చూపించే విధానాన్ని బట్టి వందనాలు. రమేష్ యొక్క ఆపరేషన్ విషయంలో, అలాగే బట్టు మోహన్ రాయ్ యొక్క ఆరోగ్య విషయంలో మీరు చేసిన కృపను బట్టి వందనాలు. దేవ సహాయాన్ని బట్టి వందనాలు. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం, సంపూర్ణమైన స్వస్థత వారికి దేవా నీ యొక్క నామములో కలుగును గాక అని నీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాం. కృప చూపించండి. అలాగే ఎవరికి ఎటువంటి అవసరతలు ఉన్నాయో దేవా, సమస్త మెరిగిన దేవుడవు, ప్రతి విషయంలో మీరే తోడుగా ఉండమని ప్రార్థన చేయుచున్నాం. అలాగే ఈ సమయంలో దేవా, నీ బిడ్డలమైన మేము ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధి విడిచి మగ్గురాలకు వెళ్ళిచి ఉండగా నీ మెండైన దేవునిలతో నీ యొక్క ఆశీర్వాదంతో నింపి నడిపించి ప్రతి ఒక్కరికి మంచి నిద్రను అనుగ్రహించి రేపు ధ్యానం లేచి నేను స్తుతించే భాగ్యం అందరికీ కలుగజేసి నడిపించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిన్ను సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలను మనందరకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.